శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాన్ని కనుక పరిశీలిస్తే ఆదాయం 8గా ఉన్నది, వ్యయం 2గా ఉన్నది, రాజపూజ్యం 7గా ఉన్నది, అవమానం అనేటువంటిది 3గా ఉన్నది. కాబట్టి ఈ రెండు ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజపూజ్య అవమానాలు కూడా బాగున్నాయి. కాబట్టి వీరికి కొంతమేర శుభ ఫలితాలే కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇందులో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తంలో చూసుకుంటే ఈ యొక్క 3 పాళ్ళు బాగుంటుంది, ఒక పాళ్ళు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే 8 నెలలు చాలా విశేష ఫలంగా ఉంటుంది. వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను నెరవేరుతాయి, కొంత కార్యరూపం కూడా దాలుస్తాయి. ఆ తర్వాత ఉన్నటువంటి 4 నెలలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం కొంత కష్టపడాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తున్నది. పుష్యమి నక్షత్రం వారికి మధ్యమంగా ఉన్నది. ప్రతి పని కూడా అనుకున్న వెంటనే కాకుండా కొంత శ్రమ చేత మిగతా పనులన్నీ కూడా సాధించుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం ప్రథమలో ఉన్నటువంటి యొక్క 4 నెలలు, చివరిలో ఉన్నటువంటి 4 నెలలు చాలా శుభప్రదంగా కనిపిస్తున్నది. కానీ మధ్యలో ఉన్నటువంటి 4 నెలలు ఏవైతే ఉన్నాయంటే జ్యేష్ఠ ఆషాఢ మాసాది ఏవైతే ఈ యొక్క మాసంలో 4 మాసములు ఉన్నాయో ఆ మాసాలలో మాత్రం చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది, ఆదాయం కూడా కొంత పెరుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ మే నెలలో ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది. మే 18 నుంచి కుటుంబ ఆరోగ్య సమస్యలు కూడా కొంత తలెత్తేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది. జూలై నుంచి 4 నెలలు కొంతమేర మధ్యమమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి. ఆదాయం అనుకున్న రీతిలో పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కొంత వారసత్వ ఆస్తిని కూడా ఈ రాశి వారు పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వృత్తి వ్యాపారాన్ని ఆచరిస్తున్నారో వారు నష్టాల నుంచి బయటపడి కొంత లాభాలను కూడా చవి చూసేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం కానీ, ఉద్యోగం మారడం కానీ ఈ యొక్క సూచనలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి కలిగేటువంటి అవకాశం కానీ, లేదంటే ఈ ఒక ఉద్యోగం మాని ఇంకొక మంచి ఉద్యోగంలోకి మార్పు జరిగేటువంటి అవకాశం కానీ ఈ రాశి వారికి కనపడుతున్నది. ఈ మే నెల 18 నుంచి కుటుంబ ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. డిసెంబరు, జనవరి నెలలో ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఉదర సంబంధ రుగ్మతలకు అవకాశం ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నది. కాబట్టి వైద్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. మే నెలలో చిన్న ప్రమాదాలు లేక ఈ ఉష్ణ సంబంధమైనటువంటి యొక్క జ్వరం కానివ్వండి, ఏదో స్వల్ప అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు తలెత్తేటువంటి అవకాశం, రుగ్మతలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. ఆగస్టు మాసంలో ఈ ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. నిరుద్యోగులు శుభవార్తలు అంటే నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నిరుద్యోగులకి విదేశీయానాలకు తర్వాత విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి అవకాశాలు కూడా కనపడతాయి. ఏ విధమైనటువంటి ప్రయత్నమైనా సరే సత్వరం నెరవేరే అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. రాహువు అష్టమ రాశిలో సంచారం వలన ఊహించని ధనలాభాలు, అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని కూడా పొందేటువంటి అకస్మాత్తుగా లభిస్తుంది. కొంత వారసత్వ ఆస్తిని కూడా వీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. శత్రువుల విషయంలో వివాదాలు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలను పాటించండి. శత్రువులకు ఎంత దూరంగా ఉంటే మీ యొక్క అభివృద్ధి అంత ఉన్నతంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన ఒడిదుడుకులు, తర్వాత అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. ఈ యొక్క రాశివారి ముఖ్యంగా గురు శాంతిని నిర్వహించుకోవడం, అంటే గురువు యొక్క జపశాంతులు చేయించుకోండి బ్రాహ్మణుల చేత. అదేవిధంగా మీరు గురువారం నాడు శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయండి. నిత్యము కూడా మీరు శివారాధన చేయడం ద్వారా ఈ యొక్క కార్యములు అనుకున్నటువంటి పనులలో ఆటంకములు తొలగటము, శత్రువుల యొక్క పీడ కూడా తొలగటము, తద్వారా మీరు మీ యొక్క ఆర్థికాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, మానసికాభివృద్ధి కలగటమే కాకుండా నిత్యం కాస్త ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా మానసిక తర్వాత శారీరక రుగ్మతలు కూడా తగ్గి పరిపూర్ణ ఆరోగ్యంతో మీరు ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలని పొందాలని ఆశిస్తూ నమస్కారం.